మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. ఆయనతో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఇప్పటికే చిరంజీవి సినీ రాజకీయ రంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటుగా సామాన్యులను ఆదుకోవడానికి చిరంజీవి చేసిన సేవల్ని గుర్తించి మోదీ ప్రభుత్వం చిరుని పద్మ విభూషణ్తో సత్కరించబోతోంది. కరోనా కష్టకాలంలో వేల మంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగానో సేవలందించారు. సిసిసి పేరుతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలు కూడా కల్పించారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో సత్కరించనుంది. మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనతో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఇప్పటికే చిరంజీవి సినీ రాజకీయ రంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటుగా సామాన్యుల్ని ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవల్ని గుర్తించి మోదీ ప్రభుత్వం చిరుని పద్మ విభూషణ్తో సత్కరించనుంది. కరోనా కష్టకాలంలో వేల మంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగానో సేవలందించారు. సిసిసి పేరుతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో సత్కరించబోతోంది. రెండో అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనతో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఇప్పటికే చిరంజీవి సినీ రాజకీయ రంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించడం జరిగింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యుల్ని సైతం ఆదుకోవడానికి చిరంజీవి చేసిన సేవల్ని గుర్తించి మోదీ ప్రభుత్వం చిరుని పద్మ విభూషణ్తో సత్కరించబోతోంది. కరోనా కష్టకాలంలో వేల మంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగానో సేవలందించారు. సిసిసి పేరుతో ఉపాధిని కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలు కూడా కల్పించారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో సత్కరించబోతోంది. 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. మొత్తం 132 పద్మ అవార్డులైతే అందులో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో
చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. ఆయనతో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఇప్పటికే చిరంజీవి సినీ రాజకీయ రంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటుగా సామాన్యుల్ని ఆదుకోవడానికి చిరంజీవి చేసిన సేవల్ని గుర్తించి మోదీ ప్రభుత్వం చిరుని పద్మ విభూషణ్తో సత్కరించబోతోంది. కరోనా కష్టకాలంలో వేల మంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగానో సేవలందించారు. సిసిసి పేరుతో ఉపాధిని కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు సైతం అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో సత్కరించబోతోంది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా పద్మ విభూషణ్ వరించింది. బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలికి కూడా పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. పద్మా సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డు వరించింది. మొత్తం 130 పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఇందులో 5 పద్మ విభూషణ్ అవార్డులు, మొత్తం 132 మందిలో 5 మందిని పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్, నటి వైజయంతిమాలకు పద్మ విభూషణ్, పద్మా సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.